సామెతల గ్రంథం 24వ అధ్యాయము 24వ అధ్యాయము సామెతల గ్రంథము 24వ అధ్యాయము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. శ్రమ దినమున నీవు కృంగినేడల నీవు చేతకాని వాడవగుదువో. దేవునికి స్తోత్ర. దేవుని సంఘమా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తున్నటువంటి మాటలు ఇవి. ఏమంటున్నాడంటే, శ్రమ దినమున నీవు కృంగినేడల నీవు చేతకాని వాడవు అవుతావు అంటున్నాడు. అదేంటండి అనంటే, ఇది ఒక విశ్వాసి జీవితానికి అనుసంధానం చేయవలసినటువంటి మాట. విశ్వాస జీవితానికి ఆపాదించుతూ మాట్లాడుతున్నటువంటి మాట నేను భావిస్తాను. ఎందుకంటే క్రైస్తవులుగా మనం జీవితాన్ని ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమైన శ్రమలు ఎదుర్కొంటున్నాం. అనేకమైన శ్రమకరమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తున్నాం. కనుక దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట అంటారు. ఏమంటే తెలుసా? నేను శ్రమపడుట నాకు మేలాయను అంటాడు. నేను శ్రమపడుట నాకు మేలాయను అంటాడు. అంటే క్రైస్తవ జీవితంలో శ్రమలు సహజమే, కానీ ఆ శ్రమలలో కూడా దేవునికి మహిమకరంగా మనం జీవించగలిగినప్పుడు, ఆ శ్రమలలో కూడా దేవునికి ఇష్టపూర్వకంగా మనం ముందుకు కొనసాగినప్పుడు దైవికమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. హోషేయ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. శ్రమలలో ఆయన మనకు నిరీక్షణ ఆధారమై ఉన్నాడట. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వాక్యాన్ని ధ్యానం చేస్తే ఒక చక్కటి మాట మనకు అక్కడ కనబడుతుంది. ఏమిటంటే, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వాక్యం, అక్కడి నుండి దానిని తోడుకొని వచ్చి ఆకోరు శ్రమల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. దేవునికి స్తోత్రం. అంటే సర్వోన్నతుడైన దేవుడు చెప్పుతున్నటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే, మన శ్రమలలో మన నిరీక్షణ జీవము కలిగిన దేవుడే. ఆకోరు లోయ అంటే దుఃఖానికి సాదృశ్యంగా ఉంది. ఆకోరు లోయ అంటే శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఆకోరు లోయ అనుభవం ఎలా ఉందంటే వేదనకరమైన పరిస్థితులకు సాదృశ్యంగా ఉంది. కానీ వీటన్నిటినీ దేవుడు ఎలా మారుస్తానంటున్నాడంటే ఒక నిరీక్షణ ద్వారంగా మారుస్తానంటున్నారు. ఈరోజు దేవుని సంగమా, ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట నేను తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఒకవేళ మనం ఆకోరు అనబడిన అనుభవం గుండా ఉన్నామేమో. ఆకోరు అనబడినటువంటి అనుభవము దుఃఖానికి సాదృశ్యం. ఆకోరు అనబడిన అనుభవము వేదనకు సాదృశ్యం. ఒకవేళ అలాంటి పరిస్థితి గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు చెప్పుతున్న గొప్ప మాట ఏంటో తెలుసా? ఆ ఆకోరు అనుభవాన్ని దేవుడు ఒక నిరీక్షణ ద్వారంగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన అక్కడ అంటాడు కదా, 119వ దావీదు కీర్తన 53వ వచనం. 119వ దావీదు కీర్తన 53వ వచనం. 119వ దావీదు కీర్తన 53వ వచనం. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తులను చూడగా, భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనై నేను నా భాషలో పాటలు పాడుటకు నీ కట్టడలను హేతువు లాయను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన ఒక చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. 52వ వచనం అంటాడు కదా, యెహోవా పూర్వ కాలం నుండి నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు అనుందితిని. ఈ కీర్తనగాడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, పూర్వకాలము అనగా ఇజ్రాయేలీలు శ్రమల కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఐగుప్తు చెరలో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని ఎలాగూ విడిపించారో, దేవుడు వారిని ఎలాగూ రక్షించారో, దేవుడు వారిని ఎలాగూ సంరక్షించారో, దేవుడు వారిని ఎలాగూ పోషించాడో
వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు కదా, ఇదిగో పూర్వకాలంలో జరిగిన ప్రతి సందర్భాన్ని నేను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు పొందుతున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ మాట చాలా మీనింగ్ఫుల్ మాట, చాలా ఆశీర్వాదకరమైన అర్థవంతమైన మాట. ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం భక్తుడు ఎలా ఉన్నాడంటే చాలా వేదనకరమైన పరిస్థితులు ఉన్నాడు, చాలా రోదనకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నాడు. సహాయం చేసేవారు ఎవరు లేరు, తన జీవితంలో ఆదరించేవారు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో భక్తుడు అంటున్నటువంటి మాట తెలుసా, ఇదిగో పూర్వకాలమందు నువ్వు చేసిన మేలులో, పూర్వకాలమందు నువ్వు మమ్మల్ని ఎలాగూ నడిపించావో, పూర్వకాలమందు మమ్మల్ని ఎలాగైతే సంరక్షించావో, పూర్వకాలమందు ఆకలి అనగా మాకు ఎలాగైతే ఆకాశం నుండి పూరేళ్లను కురిపించావో, మన్నాను కురిపించావో, వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ శ్రమలలో మేము ఓదార్పు పొందుతున్నాం. అంటే చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తుంటే పాత వాటిని మనం జ్ఞాపకము చేసుకోవాలి. గత కాలంలో దేవుడు మనల్ని ఎలాగో నడిపించారో, గత కాలంలో దేవుడు మనల్ని ఎలాగో కాపాడారో, గత కాలంలో దేవుడు మనల్ని ఎలాగో ఆదరించారో, గత కాలంలో దేవుడు మనల్ని ఎలాగో పోషించారో, ప్రతి దానిని మనం జ్ఞాపకము చేసుకుంటూ దైవజనుడి వలె మనం ఓదార్పును పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చక్కటి మాట ఒకటి ఉంది. నాహూము గ్రంథము 1వ అధ్యాయం 7వ వాక్యం. నాహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నాహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యం. చదవండి అమ్మా. కొంచెం మైక్ ఉంటే కొంచెం మైక్లో చదవండి. నాహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం అదే, శ్రమలలో సహాయము చేయు దేవుడు. ఆయన ఏ దేవుడు అంటే మనకి శ్రమలలో సహాయము చేయు దేవుడు. ఇక్కడ నాహూము గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చక్కటి మాట ఏమిటయ్యా అంటే, యెహోవా ఉత్తముడు, శ్రమలలో నాకు ఆశ్రయ దుర్గం. ఈ మాటలు వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నాకు కొన్ని మాటలు ప్రభు నా మనస్సులో ఉంచారు. ఆ మాటలను నేను మీతో పంచుకుని దేవుని వాక్యాన్ని ముగింపులోనికి తీసుకువెళ్తాను. శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి? శ్రమలు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం, మొదటిది. రెండవది, ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం అయిపోయి చాలా ఒంటరితనానికి అనుభవిస్తూ చాలా వేదన పడుతూ లోపలే కుమిలిపోతూ ఉంటాం. శ్రమలు మనల్ని చుట్టుకున్నప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఒంటరిగా మిగిలిపోయిన అనుభవాలు మన జీవితాల్లో చాలా ఉంటాయి. మరికొంతమంది అయితే ఎవరితో చెప్పుకోర్రు, వారిలో వారే మదన పడుతూ, వారిలో వారే ఏడుస్తూ, బాధపడుతూ, తమ బాధను పక్క వారితో పంచుకుంటే ఎక్కడైనా ఎవరైనా హేళన చేస్తారేమోనని వారిలో వారే ఏడుస్తూ ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే, శ్రమ దినమున మనం కృంగిపోక ఏం చేయాలో ఒక 4 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగింపులోకి తీసుకువెళ్తాను. దినవృత్తాంతములు 2వ గ్రంథము, 2 క్రోనికల్స్, దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము, 20వ అధ్యాయము. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 8వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 8వ వాక్యం. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఎప్పుడట, మా శ్రమలో నీకు మొర్ర పెట్టిన ఎడల. దేవునికి స్తోత్రం. చక్కటి మాట, ఎంత చక్కటి మాట అండి. ఇక్కడ ఎన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాడంటే, అక్కడ ఒక్కొక్క మాట అండర్లైన్ చేసుకుంటూ వెళ్తే, వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, చివరికి కరువైనను మా మీదకు వచ్చినప్పుడు వారు ఎక్కడికి వస్తామంటున్నారట? దేవుని మందిరము ఎదుట నిలబడి
మొర్ర పెట్టిన ఎడల ఆయన ఆ మొరను ఆలకిస్తాడు. అంటే ఇవన్నీ ఎలాంటివంటే శ్రమలే. కరువు శ్రమ కాదంటారా? లేకపోతే వేదన శ్రమ కాదంటారా? తెగులు, తీర్పు, ఇవన్నీ మా మీదకి వచ్చినప్పుడు మేము చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, శ్రమ మా మీదకి వచ్చినప్పుడు, సమస్య మా జీవితంలోకి వచ్చినప్పుడు మనం ఏమవ్వాలంటే మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే, ఆయన సన్నిధిలో ఆయన ఎదుట మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఏమిటి అంటే, ఏదొచ్చినా ఆయన ఉన్నాడని ఒక నమ్మకం, ఏది జరిగినా ఆయన చూసుకుంటాడు ఒక ధైర్యం. ఆయన వైపు మనం చూస్తున్నాం కనుక ఆయన మన వైపు చూస్తున్నాడు. ఆయన చెయ్యి మనం పట్టుకున్నాం కనుక ఆయనే మనలను నడిపిస్తాడు. ఆయన తప్ప మనకు వేరొక ఆధారము లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చినటువంటి మాట. ఈ మాట ఏంటంటే, శ్రమ అయినను, యుద్ధమైనను, కరువైనను, తెగులైనను, ఏదొచ్చినా ఎక్కడికి వస్తారంట? ఆయన దగ్గరికి వస్తారట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయనే వాటి నుండి మనలను విడిపించగలడు. ఆయనే వాటి నుండి మనలను తప్పించగలడు. వాటిని మన నుండి దూరం చేయగలిగిన సమర్థుడు, జీవము కలిగిన దేవుడు. కీర్తనకారుడు అంటాడు కదా, 34వ దావీదు కీర్తన 17వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామ్స్ 34:17. 34వ దావీదు కీర్తన 17వ వాక్యం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. చాలా జాగ్రత్త చూడండి, అక్కడ చక్కటి మాట. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. మన దేవుడు ఏమైనారండి? ఆలకించు దేవుడు. ఒక చక్కటి మాట మన ప్రభు గురించి చెప్తారు. ఏమనంటే, ఆయన విననేరకుండినట్లు ఆయన చెవులు ఏం కాలేదట, మందము కాలేదు. మరొక మాట ఉంది దశ గ్రంథంలో, రక్షింపకుండినట్లు ఆయన హస్తము కొరచ కాలేదు. మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే, అయ్యా నేను పడిపోతున్నాను, నా జీవితంలో నేను కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాను, ఇదిగో శ్రమలు నన్ను నెట్టివేస్తున్నాయి క్రిందకి, ఇంకా నేను పైకి రావడానికి ఆస్కారం లేదు, నన్ను ఆదరించు వారు ఎవరూ లేరన్నప్పుడు ప్రభు అంటారు కదా, ఇదిగో నేనున్నానని ఆయన హస్తాన్ని పేతురికి అప్పగించినట్లుగా పేతురికిచ్చి పేతుని ఎలాగైతే లేపాడో అలాంటి సామర్థ్యం కలిగిన దేవుడు మనము సేవిస్తున్న నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చక్కటి మాట చూడండి. నీతిమంతులు మొర్రపెట్టగా ఆయన ఏం చేస్తాడంట? యెహోవా ఆయన ఆలకించును. 15వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఈ మాట చాలా అర్థవంతమైన మాట. ఏమంటున్నాడు ప్రభు తన దాసుడి ద్వారా మాట్లాడిస్తూ, నీతిమంతుల మొరల కోసం దేవుడి చెవులు ఏం చేస్తున్నాయి అంట? ఎదురు చూస్తున్నాయి అంట. ఒగ్గి ఉండడం అంటే ఎదురు చూస్తున్నాయి. ఐఎమ్ రెడీ టు లిసన్ అన్నట్లు అనమాట. నేను సిద్ధంగా ఉన్నా, నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, ప్రార్థన చేయడానికి, అడగడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లు అన్నమాట. కానీ మనం అనుకుంటాం ప్రభు ఇంకా సిద్ధంగా లేడేమని మనం అనుకుంటాం. కానీ దేవుని జనాంగం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన సిద్ధముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:2. అనుకూల సమయమునందు ఏంటంట? నీ మొరను ఆలకించితిని. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాడట? అనుకూలంగా ఉన్నా, అనానుకూలంగా ఉన్నా, పరిస్థితులు ఎలాగూ ఉన్నా ఆయన మన మొరను ఆలకిస్తారు. కనుక శ్రమ దినమున కృంగిపోక చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే ఆయనకు మొర్ర పెట్టాలి. అందుకే ఇర్మీయా గ్రంథం 33:3లో మనందరికీ తెలిసిన వాక్యమే, నీవు నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏం చేయాలన్న? మొదట రిప్లై రావాలంటే ముందు సప్లై జరగాలి. రిప్లై ఎప్పుడైతే రావాలని కోరుకుంటున్నామో ముందు ఎక్కడి నుంచి సప్లై వెళ్ళాలి అక్కడికి. ఏమని? అయ్యా ఇదిగో ప్రభు నాకు ఈ అవసరం ఉంది, ఇదిగో ప్రభు నాకు ఈ అక్కర ఉంది, ఇదిగో ప్రభు నా జీవితంలో ఈ సమస్య గుండా నేను ప్రయాణం చేస్తానని నువ్వు ప్రభు దగ్గర అడుగుతున్నావంటే ప్రభు ఖచ్చితంగా సమాధానం ఇవ్వడానికి సంసిద్ధత కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం.
అది ఆయన నేరుగా ఇవ్వకపోవచ్చు, కానీ ఆయన ఎవరి ద్వారా అయినా దేవుడు నీకు సమాధానము ఇస్తారు. దేవుని వాక్యం ద్వారా ఇవ్వచ్చు, లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు ఇవ్వచ్చు, లేకపోతే దర్శనము ద్వారా ప్రభు ఇవ్వచ్చు. దేని నుండైనా ప్రభు మనకు సమాధానం ఇవ్వడానికి సంసిద్ధత కలిగిన దేవుడు. శ్రమలలో కృంగిపోక చేయవలసిన మొట్టమొదటి పని ఆయనకు మనం మొర్ర పెట్టాలి. రెండవది ఏం చేయాలో చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 30, 30వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వాక్యం. దావీదు మిక్కిలి దుఃఖపడిను. దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? మొదట మొర్ర పెట్టాలా శ్రమకాలంలో. రెండవది ఎలా ఉండాలంట? అది లేనిదే మనకు అదే కదా, ధైర్యం కోల్పోతాం. శ్రమలు వచ్చినప్పుడు ధైర్యాన్ని కోల్పోతాం. అసలు కోల్పోయేది మొదటిదే ధైర్యం. ఇక్కడ దావీదును తన యొక్క కుమారులను బట్టి ప్రజలందరూ విరక్తి చెందేసేసి దావీదును చంపుదామని, రాళ్ళు దురువుదామని ప్రయత్నం చేస్తూ ఉంటే దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట? తనకు కలిగిన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు పరిస్థితులు ఏదైనా, స్థితిగతులు ఏదైనా, ఎలాంటి పరిస్థితి గుండా మనం ప్రయాణం చేస్తున్నా, మనము కలిగి ఉన్న దేవుడు మనలను ధైర్యపరచు దేవుడు. మనం కలిగి ఉన్న దేవుడు మనలను ధైర్యమును పోనిచ్చే దేవుడు కాదు. ఆయనను బట్టి మనం ధైర్యము తెచ్చుకోవాలి. నా దేవుడు నాకున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా కీర్తనలో. ఆ కీర్తన పై భాగంలో మనం చదువుకుంటూ వెళ్తే 34వ కీర్తనలో మనం చదువుకుంటూ పోతే 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. సింహపు పిల్లలైన లేమి కలిగి ఉంటాయేమో కానీ నా యందు విశ్వాసం ఉంచిన బిడ్డలు ఏనాడు లేమి కలిగి ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే, ఆయన మన పక్షం ఉన్నప్పుడు మనం దేనిని బట్టి దిగులు చెందవలసిన అవసరం లేదు. ఆయనకి తెలుసు ఏ సమయాన ఎప్పుడు ఏది ఎలాగ ఇవ్వాలో ఆయనకి ఖచ్చితంగా తెలుసు. మనం అనుకుంటాం, ప్రభు ఏంటి నా జీవితం ఇంకా కార్యం జరగట్లా, ఏంటి నా జీవితం ఇంకా మేలే అసలు నేను అనుభవిస్తానా లేదా, నా జీవితంలో ఎందుకు ఇంకా ఆశీర్వాదాలు ఇంకా దూరం అయిపోతున్నాయి, ఎందుకు నా జీవితంలో ఇంకా మేలు నేను అనుభవించట్లేదంటే ప్రభు చెప్తున్న మాట తెలుసా? ఇదిగో నన్ను బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే, పాత నిబంధన గ్రంథం అంతా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే, దేవుని ప్రజలందరూ ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నారంటే జీవము కలిగిన దేవుని బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు. మీకు చెప్పాను కదా పోయిన రోజున, పోయిన బుధవారం, పోయిన ఆదివారం చెప్పాను మీకు, జ్ఞాపకం ఉందో లేదో. ఆ మాట ఏమిటంటే, ఈ ఎలీషా సేవకుడు భయపడుతున్నాడు, ఎలీషా మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ఎలీషా సేవకుడు బాహ్య సంబంధమైన వాటిని చూస్తున్నాడు, ఎలీషా మాత్రం తన పక్షమున ఉన్న దేవుణ్ణి చూస్తున్నాడు. దేవునికి స్తోత్ర. అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ బాహ్య సంబంధమైనవి, బయటికి మనకు కనబడుతున్నాయి. కానీ అదృశ్యమైన దేవుణ్ణి మనం చూడగలిగినప్పుడు, అదృశ్యమైన దేవుని యొక్క శక్తిని మనం గ్రహించినప్పుడు, అదృశ్యమైన దేవుని యొక్క బలాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయనను బట్టి మనం ధైర్యము తెచ్చుకుందుము గాక. ఆమేన్. ఈ మాట చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏమిటంటే, నా దేవుడు నాకున్నాడు, నేను దేనిని బట్టి నేను భయపడను. అందుకే కదా యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో చక్కటి మాట ఉన్నది. భయపడకుము, దిగులు చెందకుము, జడియగుము, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. చదువుతారు ఒకసారి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేడు. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను,
ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఆ, వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ మధ్యకాలంలో నేను భక్తుల చరిత్రలు చదువుతున్నాను. భక్తుల చరిత్ర చదువుతున్నప్పుడు చాలా ఆనందకరమైనటువంటి ఒక విషయం ఏమిటంటే, దైవజనుడైనటువంటి దేవుని సేవకుడైనటువంటి మొట్టమొదటి యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు, మొట్టమొదటి యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు గురించి నేను చదువుతున్నప్పుడు వాస్తవానికి ఆయన గురించి నేను అంత డీప్గా చదవలేదు, ఏదో చదువుతున్నప్పుడు మొట్టమొదటి మాట నన్ను చాలా బాగా ఆకర్షించింది. చాలా బాగా అంటే చాలా బాగా ఆకర్షించింది. యేసు ప్రభు వారు ఆయన ఆరోహణం అయిపోయారు. ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులు తమ తమ పరిచర్య నిమిత్తం వారు తమ యొక్క యేసు ప్రభు వారి యొక్క ప్రకటన కోసం వారు తమ యొక్క సేవా జీవితాన్ని ప్రారంభించారు. సేవా జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారి యొక్క మొట్టమొదటి శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఉన్నటువంటి శత్రువుల చేతిలో పట్టబడ్డాడు. రాజ్యముల యొక్క చేతిలో పట్టబడ్డాడు. పట్టబడిన తర్వాత యేసు ప్రభు వారి గురించి చెప్తున్నప్పుడు వారు అంటున్నారు, యేసు ప్రభు వారి గురించి చెప్పొద్దు, నువ్వు యేసు ప్రభు వారి గురించి చెప్తే నీకు ప్రాణాలు దక్కవంటే, అయినా కూడా లెక్క చేయకుండా యేసు ప్రభు వారి గురించి పతాగా చెప్పడం ప్రారంభించాడు. ఇక వాళ్ళందరికీ విసుకొచ్చేసి ఏం చేశారంటే, యేసు ప్రభు వారిని సిలివేసినట్లే మనోడిని కూడా సిలివేద్దాం అనుకున్నారు. కానీ ఎలా చేశారు తెలుసా? యేసు ప్రభు వారిని ఎలా సిలువేస్తే తన యొక్క శిష్యుని ఎలా చేశారంటే ఎక్స్ ఆకారంలో, అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఎక్స్ ఆకారం, 2 కాళ్ళు పైకి 2 చేతుల కిందకి, 2 కాళ్ళు పైకి 2 చేతుల కింద. ఒకసారి ఊహించుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? 2 కాళ్ళ కిందకి 2 కాళ్ళు పైకి 2 కాళ్ళు పైకి 2 చేతుల కిందకి. అలాంటి పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. యేసు ప్రభు వారిని సాధారణంగా సిలివేస్తే తన శిష్యులను మాత్రం ఎలా చేశారంటే, మొదటి శిష్యుడిని మాత్రం 2 కాళ్ళు పైకి కట్టేసేసి 2 చేతుల కిందకు వదిలేశారు. ఆయన ఏం చేస్తారో తెలుసా? అలా 2 రోజులు ఉంచారంటండి. 2 రోజులు ఉంచారట. 2 రోజులు ఉంటే ఇది ఒక వింత కదా. జనాలు చూడడానికి వస్తున్నారంట. ఏంటి 2 కాళ్ళు పైకి 2 చేతుల కింద కడితే జనం మరి వింతగా చూస్తానికి వస్తారు కదండి. వచ్చిన వాళ్ళందరికీ యేసు ప్రభు గురించి చెప్పడం మొదలు పెట్టాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగూ చాలా మంది ప్రభుని తెలుసుకోగలిగారు. అంటే దాని అర్థం ఏమిటంటే, వారి ధైర్యం ఏమిటి, వారి యొక్క మనోధైర్యం ఏమిటంటే, వారు సేవిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే దైవజనుడు అంటే కదా, మేము వేటిని పరిశీలించి చూచితమో, మేము వేటిని తాకితమో, వేటిని గురించి మేము కన్నులారా చూచితమో, వాటి నిమిత్తమే మేము సాక్ష్యము ఇస్తున్నాం. అందుకే భక్తుడు చక్కటి మాట ఉంటుంది కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మనం నిజంగా ధన్యులం కదండి. యేసు ప్రభు వారిని చూడకుండా ఇంత విశ్వాసం కలిగి ఉన్నామంటే, చూస్తే మనం ఇంకా గొప్పలం అయిపోయేవాళ్ళమేమో. కానీ ఇంకా చూడకుండా నమ్మి విశ్వాసాన్ని కొనసాగిస్తున్నామంటే, మనము సేవిస్తున్న దేవుడు మన పక్షం నుండి మనకు ధైర్యమును పుట్టించును గాక. ఆమేన్. ఇక్కడ దావీదు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఏమిటయ్యా అంటే, ఆయన తన నమ్మిన దేవునిని బట్టి ఏం తెచ్చుకున్నాడట? ధైర్యము తెచ్చుకున్నాడు. ఈరోజు దేవుని సంఘంగా మనం ఉన్న పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. పరిస్థితులన్నీ ఎప్పుడు సానుకూలంగా ఉండవు. కొన్నిసార్లు శ్రమలు గుండా వెళ్తాం, కొన్నిసార్లు సంతోషం గుండా వెళ్తాం, కొన్నిసార్లు వేదనకరమైన పరిస్థితులు గుండా వెళ్తాం. ఎన్నో పరిస్థితులను మనుషులుగా మనం రుచి చూస్తూ ఉంటాం. కానీ ఒక మాటకు చాలా జాగ్రత్తగా గమనించండి. సంతోషం వచ్చినప్పుడు సంబరపడిపోయి, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయేటువంటి మనస్తత్వం కలిగిన వారి కాక, కష్టకాలం ఉందో మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంట? మన దేవుడైన జీవము కలిగిన ప్రభు వారిని బట్టి మనము ధైర్యము తెచ్చుకుందాము గాక. ఆమేన్, ఆమేన్. మొదట మనం చేయాల్సిన విషయం ఏంటంటే, శ్రమ వచ్చినప్పుడు మొదటగా మనం మొర్ర పెట్టాలి. రెండవది, మన దేవుని బట్టి మనము ధైర్యము తెచ్చుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. అయినను
చదవండి. అయినను నా శ్రమలో మంచి పని మాసిదోనియాలో చాలమ్మా, 4 చదువుదామా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేవునికి స్తోత్ర. మరొకసారి చదువుదాం ఈ మాట. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం. 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడు. ఇదేంటండి పిచ్చోళ్ళగా చెప్తున్నాడు ఈయన. ఏం చెప్తున్నాడు? పౌలే గారు ఏమంటున్నాడు? ప్రభువునందు సంతోషించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అంటున్నాడు. యాకోబు భక్తుడు అయితే అంటున్నాడు, ఇదిగో శ్రమ వచ్చింది, శ్రమ అనే ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష మీకు ఏమి నేర్పిస్తుందంట? ఓర్పు నేర్పిస్తుంది. కనుక ఈ శ్రమలను ఎలా ఎంచుకోమంటున్నాడు? మహానందంగా ఎంచుకోమంటున్నాడు. ఇది అసాధ్యమా? సాధ్యమా? శ్రమల్ని ఆనందంగా ఎవరు ఆహ్వానిస్తారు? ఎవరైనా ఆహ్వానిస్తారా? ఆహ్వానిస్తారు. ఎవరు తెలుసా? క్రైస్తవులు ఆహ్వానిస్తారు. దేవునికి స్తోత్ర. ఎందుకంటే ప్రభు చెప్పారు కదా, నన్ను వెంబడించగోరిన వాడు తన కాడినెత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే శ్రమలు అందరికీ వస్తాయి ఖచ్చితంగా, దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ క్రైస్తవులకు వచ్చేటువంటి శ్రమ ఏమి నేర్పిస్తుందంట? ఓర్పును నేర్పిస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆమె వచ్చి అడుగుతుందయ్యా, నాకు ఓర్పు బాగుండాలయ్యా, అసలు చీటికి మాట కోపం వచ్చేస్తుంది, బీపీ లేచిపోతుందయ్యా అందే. ఇదిగమ్మా, అందుకే దేవుడు నీకు శ్రమలు ఇంకెక్కువ పెంచాడు అనుకో, ఏం వస్తుంది ఎక్కువ? నేను అనుకున్నాను, నేను మామూలుగా అయ్యా ప్రభువా కొంచెం శ్రమలు ఎక్కువ నీకు ప్రార్థన చేయమని ప్రార్థన చేద్దాం అనుకున్నా. మరలా ఏమన్నా అనుకుంటుందేమో అని ప్రభు శ్రమలన్నీ తగ్గించు ప్రభు అని ప్రార్థన చేశా. ఎందుకంటే మరలా నేను అయ్యా శ్రమలన్నీ ఎక్కువ పెంచాను అనుకో, ఆమె కోపం వచ్చేద్ది. కానీ ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో యాకోబు భక్తుడు చక్కగా అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో శ్రమ నీకేం నేర్పిస్తుంది అంటే ఓర్పును నేర్పిస్తుంది. ఈ శ్రమ నీకేం నేర్పిస్తుంది అంటే, ఈ శ్రమ కాలంలో నువ్వు ఎలాగూ నిలబడి తట్టుకొని ముందుకు కొనసాగలవో నేర్పిస్తుంది. కనుక శ్రమలలో కూడా నీ దేవుడు నీకు సహాయం చేయగలిగిన సమర్థుడనే ఒక గొప్ప నమ్మిక నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ శ్రమలను కూడా మహానందముగా ఎంచుకుందాము గాక. ఆమేన్. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలాగూ నిన్ను క్షీణింపజేస్తున్నా, నిన్ను కృంగదీస్తున్నా, నిన్ను క్రిందకు నెట్టివేస్తున్నా భయపడొద్దు. ఇదిగో నీ దేవుడు చూస్తున్నాడు. ఆయన చూసి దేవుడు మాత్రమే కాదు. అందుకే నిర్గమాకాండ 3వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది కదా, ఇదిగో నా ప్రజల మొరను నిశ్చయముగా నేను ఆలకించి ఉన్నాను, విని ఉన్నాను. ఐ హావ్ హర్డ్ ద ప్రేయర్స్ ఆఫ్ మై పీపుల్. నా ప్రజల యొక్క ప్రార్థనను నేను నిశ్చయముగా విన్నాను, కనుక వారిని నేను రక్షిస్తానంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కనుక మొట్టమొదటి పని ఏం చేయాలంటే, శ్రమలు వచ్చినప్పుడు మొర్ర పెట్టాలి. రెండోది ఏం చేయాలా? ఆయనను బట్టి మనము ధైర్యము తెచ్చుకోవాలి. ఎవరున్నారు మనకి? ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కొన్నిసార్లు కుటుంబీకులతో కూడా చెప్పుకోలేం కొన్ని సమస్యలు, కొన్నిసార్లు బంధువులతో కూడా పంచుకోలేం. కానీ ఎవరితో పంచుకోగలం తెలుసా? అన్నీ తెలిసిన ఆయనతో పంచుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి వ్యక్తిగతంగా చాలా బాధలు ఉంటాయి, సేవకులతో కూడా పంచుకోలేరు. కొంతమంది సొంత భర్తతో, భార్యతో పంచుకోలేరు. చాలా మంది తమ బంధువులతో పంచుకోలేరు. అందుకే భక్తుడు దేవాదేవుడు ఒక మాట అంటాడు కదా, భక్తుడు అంటాడు కదా, అయ్యా నేను కూర్చుండుటయో నేను లేచుటయో నీకు తెలుసు, నేనేం చేస్తానో నీకు తెలుసు. ప్రభు అంటాడు కదా, నా అంతరంగములను నువ్వు పరిశోధించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఈ హృదయాంతరంగంలో ఉన్న బాధ మనల్ని సృజించిన దేవునికి బాగా తెలుసు. ఇప్పుడు దీన్ని పరిశీలిస్తుంది ఎవరు? జీవం కలిగిన దేవుడు. దీన్ని పరిశోధిస్తున్నది ఎవరు? జీవము కలిగిన దేవుడు. ఆయన దగ్గర మనం ఏమి దాచలేం. మన హృదయంలో ఎంత బాధ ఉన్నా పైకి చిరునవ్వు నవ్వచ్చు.
మన హృదయంలో ఎంత ఆవేదన ఉన్నా, బాధ ఉన్నా, మనం ఎంత దుఃఖంలో ఉన్నా పైకి నవ్వచ్చు. కానీ మనుషులు బాహ్యంలో ఉన్న చూస్తున్నారు కానీ, ముఖంలో ఉన్న చిరునవ్వు చూస్తున్నారు కానీ, హృదయంలో ఉన్న బాధను చూస్తున్నవాడు జీవము కలిగిన దేవుడు. నువ్వెంత చక్కగా మాట్లాడవచ్చు, నువ్వు ఎంత సంతోషంగా కనపడవచ్చు బయటికి, కానీ నీ హృదయంలో ఉన్న బాధను తీసివేయగలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఈ శ్రమలను నువ్వు ఎలా ఎంచుకోవాలంటే మహానందముగా మనం ఎంచుకుందాము గాక. ఆమేన్. ఆ శ్రమలలో కూడా దేవుడు ఏం చేస్తారట? మనకి సహాయము చేస్తారు నిశ్చయముగా. దానిలో ఏమాత్రము సందేహము లేదో. చూడండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రికే 3వ అధ్యాయము 1వ వచనం చదువుదామా? 3:1 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మెట్టుకు నా సహోదరులరా, చాలా మెట్టుకు సహోదరులరా, ప్రభువునందు ఆనందించుడి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వాక్యం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వాక్యం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం చదువమ్మా. మరియు అతడు పదండి, మధురమైన దానిని పానము చేయుడి, 8:10 తమ కొరకు ఏమీ సిద్ధపరచుకొనని వారికి పంతులు పంచుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడుకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా యందు ఆనందించుట వల్ల మనకేం కలుగుతుందంట? బలము కలుగుతుంట. ప్రభు అట్టి బలమును మనకు దయచేయును గాక. ఆమేన్. శ్రమలలో మనం ఏం చేయాలంటే మొట్టమొదటి చేయాల్సిన మొదటి పని ఆయనకు మొర పెట్టాలి. రెండవది ఆయనను బట్టి మనము ధైర్యము తెచ్చుకోవాలి. మూడవది ఆ శ్రమలను మహానందముగా ఎంచుకోవాలి. మూడవది చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. యోబు గ్రంథము 4వ మాట, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వాక్యం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వాక్యం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై నేను అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ 4 మాటలు నేను ముగింపులను తీసుకొస్తున్నాను. మొదటిది ఆయనకు మొర పెట్టాలి. ఎందుకంటే ఆయన తప్ప మన ప్రార్థనను ఆలకించే వారు ఎవరును లేరు. దానిలో సందేహం ఏమాత్రం లేదు. ఆయన తప్ప మనక సమస్యను అర్థం చేసుకునే వారు ఎవరు లేరు. మొట్టమొదటిది. రెండవది ఆయనను బట్టి మనము ధైర్యము తెచ్చుకోవాలి. మూడవది ఆ పరిస్థితుల్లో కూడా మనం సంతోషించాలి. ఎందుకంటే ఆ శ్రమలు మనకేం తీసుకొస్తాయి? ఓర్పును తీసుకొస్తాయి. ఇక్కడ 4వ మాట, నిందించక ఆయనను స్తుతించాలి. చెప్పండి ఆ మాట, నిందించక ఆయనను స్తుతించాలి. ఇక్కడ యోబు భక్తుల గురించి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి మాట ఏమిటి అంటే 1:21 యెహోవా ఇచ్చును, యెహోవా. ఆ మాట ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ మాట ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు రోడ్డు మీద అలా వెళ్తున్నారండి, రోడ్డు మీద అలా వెళ్తున్నారు. ఓ 10,000 రూపాయలు కట్టపడిపోయింది. ఓ 10,000 రూపాయలు కట్టపడిపోయింది. ఇప్పుడు ఈ మాట మన నోటి నుంచి వస్తుందా? నా దగ్గర నుంచి కూడా నేను తీసుకోవాలి ఈ మాట. ఓ 10,000 రూపాయలు కట్టపడిపోయింది మన జేబుల నుంచి ఎక్కడి నుంచో. ఈ మాట చెప్తామా? యెహోవా ఇచ్చెను చెప్తామా? ఎంత ధైర్యం ఉండాలి ఈ మాట చెప్పాలంటే, ఎంత గడ్స్ ఉండాలి ఈ మాట చెప్పాలంటే. బిడ్డలు పోయారు, సంపదలు పోయినాయి, సంపదలు తన యొక్క పనివారు పోయారు, తన భార్య కూడా తన చీకొట్టి వెళ్ళిపోయింది, సమస్తం వెళ్ళిపోయింది, తన యొక్క సంపద, పశు సంపద అన్నీ పోయినాయి. అన్నీ పోయినా ఈయన అంటున్న మాట ఏంటి తెలుసా? ఒక 10,000 రూపాయల దగ్గర మనం బయట పడిపోతాం, మన బుద్ధి బయటకు వచ్చేస్తాయి. కానీ ఇక్కడ చూడండి చక్కగా అంటున్న మాట తెలుసా? యెహోవా ఇచ్చెను,
ఎంత ధైర్యంతో అనాలి ఈ మాట, ఎంత గుండె నిబ్బరం చేసుకుని మాట్లాడాలి ఈ మాట, ఎంత నమ్మిక కలిగి అనాలి ప్రభు దగ్గర. ఇదిగో ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఒక 10,000 రూపాయలు పోయినాయి అంటేనే ఎంతో కష్టపడ్డాను నేను, ఎంతో చెమటూర్చానే, ఇదిగో నా సంపదంతా పోయింది అని బాధపడతాం. కానీ ఇదిగో ఇది పోయిన దానికంటే ప్రభు గొప్పది ఇవ్వగలడని ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, యోబు ఎలాగైతే ఆశీర్వదింపబడ్డారో, యోబు ఎలాగైతే దీవింపబడ్డాడో, అట్టి దీవెన మన మీద కృమ్మరింపబడునుగాక. ఆమేన్. చక్కటి మాట అంటున్నాడు కదా, యెహోవా ఇచ్చును. దానికన్నా పై మాట, ఒక చక్కటి మాట తెలుసా, నేను తల్లి గర్భము నుంచి ఎలా వచ్చాను అంటే ఏమీ పట్టుకురాలేదు, నేను వెళ్ళేటప్పుడు కూడా ఏమీ పట్టుకుపోను. మనకేం కావాలంటే బ్రతకడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, కొంచెం క్షేమంగా ఉండడానికి కొన్ని సౌకర్యాలు అంతే. కానీ ఇక్కడ అంటున్నాడు, యోబు అంటున్నాడు కదా, నేను తల్లి గర్భం నుంచి నేనేం పట్టుకురాలేదు, నేనేమి. ఇదంతా ఎవరి వల్ల కలిగింది? ఇదంతా ఎవరి వల్ల కలిగిందంటే కేవలము ఆయన వలనే. దేవునికి స్తోత్రం. నేను ఉంటున్న ఇల్లు, నేను ఉంటున్నటువంటి ఏదైనా, చేస్తున్నది ఏదైనా, అది కేవలము దేవుడిచ్చిన కృపే. మనం అనుకుంటాం, నేను నా సొంతంగా నేను సంపాదించాను, నేను కష్టపడ్డాను, నేను నేను అనేటువంటి మాట వస్తుంది మనకి. కానీ ఇక్కడ ఒక మాట చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన వల్ల అయితే ఏం కాదు, ఆయన సహాయం ఖచ్చితంగా మనకి కావాలి. మనము ఏది చేస్తున్నా ఆయన కృప లేకపోతే మనం ఏదియో సాధించలేం, ఏదియో జరిగించలేం. సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లునుగాక. ఆమేన్. ఒక చక్కటి మాట చదివి ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవక్తన అంతట యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానినని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువను కలుగును. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక చక్కటి మాట ఏమంటాడు తెలుసా, మనం జ్ఞానులమని మనల్ని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా వల్ల కలిగింది, ఇది నేను చేశాను, నేను చేయకపోతే ఎవరు చేస్తారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తలుచుకుంటే ఆయన మనలను రీప్లేస్ చేయగలడు. మన స్థానమును ఆయన వేరొకరి ద్వారా భర్తీ చేయగలడు. దానిలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథంలో, నాశనమునకు ముందు ఏం నడుస్తుందట. అది అంటే ఇక్కడ మనల్ని మనం హెచ్చించుకోకూడదు. ఎవరు హెచ్చించబడాలి? పౌలయ్య గారు అంటారు కదా, క్రీస్తు హెచ్చించబడాలి, నేనేమవ్వాలా? తగ్గింపబడాలి. ఓన్లీ క్రైస్ట్ మస్ట్ ఇంక్రీజ్. ఆయన మాత్రమే హెచ్చించబడాలి, ఆయన మాత్రమే మహిమ పొందాలి, ఆయన మాత్రమే ఘనతకు పాత్రుడు కనుక ఆయనకే చెల్లాలి. మనం ఏం చేయాలి తెలుసా? ఆయన వలన కలిగిన వరము కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని కృప మనకు తోడే ఉండునుగాక. ఆమేన్. చివరి వాక్యాన్ని చదివి ముగిస్తాను. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వాక్యం. 1 Peter 2:23. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వాక్యం చదవనమ్మా. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి నిందింపక తన్ను తాను అప్పగించుకొనెను. 4వ అధ్యాయం 12వ వాక్యం కూడా చదువుదాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించునడి ఆశ్చర్యపరకుడి.
క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 2:23లో ఆయన నిందింపబడియో తిరిగి ఆయన దూషించలేదు. కనుక శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోక, మనం ముందుగా చదువుకున్నాం కదా, ఆయన ఆకోరులో ఈయన ఎలా మార్చగలిగిన వాడు, ఆయన నిరీక్షణ ద్వారముగా మార్చగలిగిన వాడు. పరిస్థితులు ఏదైనా, పరిస్థితులు ఎలాగున్నా మన పరిస్థితులు, ఈరోజు నాకు ఒక మాట అనిపిస్తోంది, శ్రమల వలయంలో మనం చిక్కుకొని ఉన్నాం, వేదనకరమైన పరిస్థితుల్లో మనం కృంగి ముందుకు అడుగులు వేస్తున్నాం. కానీ ఒక ధైర్యం, ఒక నమ్మిక, మన ప్రభు మనకు తోడే ఉన్నాడు. ఆయన మాత్రమే మనలను విడిపించగలిగిన సమర్థుడు. ఇజ్రాయేలు కాపాడిన దేవుడు, ఇజ్రాయేలును విడిపించిన దేవుడు, ఇజ్రాయేలుల పక్షమును యాజ్యమాడుచున్న దేవుడు మన శ్రమలలో మనకు తోడై మనకు చేయూతనిచ్చి మనము ఎక్కలేని ఎత్తైన కొండల మీదకి ఆయన మనల్ని ఎక్కించును గాక. ఆమేన్. అట్టి కృప ప్రభు మనకు దయచును గాక. పరిస్థితి ఏదైనా, కుటుంబంలో నెమ్మది లేకుండా ఉందేమో, కుటుంబ పరిస్థితులు సమాధానం లేకుండా ఉన్నాయేమో, అభద్రతా భావం, అసమాధానంతో మనం కృంగిపోయి ఉన్నామేమో, ప్రభు కృప మనకు నిరంతరం మనల్ని విడిచిపెట్టదు, ఎడబాయిదు. నిశ్చయముగా ప్రభు శ్రమలలో మనకు సహాయము చేయునుగాక. ఆమె తరల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ ప్రభు మీకు స్తోత్రాలు, దయాళుడా మీకు స్తోత్రాలు, కృప కలిగిన రాజా మీకు స్తోత్రాలు. మేము చదువుకున్నాం ప్రభా, శ్రమలలో మేము కృంగిపోక, ఒకవేళ మేము కృంగిపోతే మేము చేత కాని వారం అవుతాం, మేము వాక్యం సెలవిస్తుంది. అయ్యా మా దేవుడు చేతనయ్యే దేవుడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన దేవుడు, మేము నమ్ముచున్న దేవుడు, మా ఎడల కార్యము జరిగించగలిగిన దేవుడు అని మేము విశ్వసిస్తున్నాం, మేము నమ్మిక ఉంచాం ప్రభా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రియబిడ్డలు మొదటి ఆరాధనలో పాలు బొమ్మలు పొందుకున్నారు ప్రభా. ఈ రెండవ ఆరాధనలకు మేము అడుగులు పెడుతున్నాం ప్రభా. మీకు సమాధానము మా మీద నిలుచున్నట్లు ప్రార్థిస్తున్నాను. శ్రమలలో కూడా మీరు మాకు సహాయం చేయండి, శ్రమలలో కూడా మీ కృప మాకు ఉంచండి, శ్రమలలో కూడా మీ చేతిని మాకు అందించండి. ఎందుకంటే మీరు తప్ప మాకు వేరొక ఆధారము లేదు స్వామి. మీరేం ఆధారము కనుక మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మీ కృపా దయగలిగిన హస్తాల కింద మమ్మల్ని బలపరిచి భద్రపరిచి స్థిరపరచమని యేసు వారి పరిశుద్ధ నామలు అడిగి పొందుకుని నా మా ప్రియ పరలోకపు తండ్రి. సాక్ష్యాల కొరకు సమయం ఇస్తుండగా సాక్ష్యం ఇచ్చేవారు ఎవరు ఉంటే